90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. భయం అనేది కామన్ ఎమోషన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఈ భయంతో కూడా ఒక మనిషి రాంగ్ వేలో రాంగ్ రూట్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఉంటే అసలు భయం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది? భయాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? దాని నుంచి ఎలా బయటపడాలి? నేనైతే భయం ఉండాలి అని చెప్తాను. కానీ భయంలో వెరీ ఇంపార్టెంట్గా మన జీవితాన్ని ఒక డైరెక్షన్ తీసుకెళ్లే భయం మాత్రమే ఉండాలి. మిగతా ఏ భయాలు ఉండకూడదు. ఓకే, భయము భక్తి మనకి కాంబినేషన్. నేను తప్పు చేస్తానేమో, అధర్మ మార్గంలో వెళ్ళిపోతానేమో అనే భయం ఎప్పుడు ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. నేను తప్పు దోవ పట్టకుండా ఉండాలి అనే భయం ఉండాలి. భయం లేకపోవడం వల్ల తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఈ భయం మనని పట్టేస్తే మనం ఏ పని చేయకుండా మునిగిపోతాం, ఏ పని చేయకుండా ఆగిపోతాం. అండ్ ఏ పని చేయట్లేదు కాబట్టి తొందరగా తప్పు మార్గం వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. భయంలో ఏమి చేయట్లేదు, నీ బాడీ చెప్తుంది నువ్వేం చేయట్లేదురా అని, అందుకని వాడు మందుకో సిగరెట్కో దేనికో అలవాటు అవుతాడు. నాకు ఫియర్ వస్తుంది, నేను డ్రగ్ తీసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు చాలా మంది వస్తారు మా దగ్గరికి. ఓకే, తెలియని యాంగ్జైటీ వస్తుందండి, దానికోసం నేను డ్రగ్ తీసుకుంటున్నాను వస్తాను. నాకు ఎందుకు వస్తుంది, నా మైండ్ నన్ను మాట విననివ్వట్లేదు, చేయనివ్వట్లేదు. రోడ్డు మీదకి వెళ్తే ఆ ట్రాఫిక్లో నాకు ఏదో అయిపోతుందేమో అని భయము, ఫోబియా, తర్వాత అనుకోకుండా వచ్చే యాంగ్జైటీ, ఇవన్నీ ఒక కోవకి చెందినదే. ఇది బ్రెయిన్లో ప్రిమిటివ్ మైండ్ లైక్ ఎమిగ్డిలా, లింబిక్ సిస్టమ్ అలా ఒక టైప్ ఆఫ్ డిస్రెగ్యులేట్ అవ్వడం వల్ల, ఆ లింబిక్ సిస్టము అమిగ్డిలా సరిగ్గా రెగ్యులేట్ కాకపోవడం వల్ల ఈ భయం కాన్స్టెంట్గా ఎమోషనల్ రూపంలో జనరేట్ అవుతూ ఉంటుంది. మనకి తెలియకుండానే ఎప్పుడో దాచిపెట్టుకున్న ఒక ఆలోచన మనని తిప్పుతూ ఉంటుంది. ఓకే, ఈ భయానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఐ థింక్ దీన్ని ఫేస్ టు ఫేస్ చూడడమే మార్గం. భయాన్ని గట్టిగా చూడాలి. ఓకే, భయాన్ని చూడడం వచ్చినప్పుడే మనం భయం నుంచి తప్పించుకుంటాం. అంటే ఫేస్ చేయాలి. భయాన్ని అవాయిడ్ చేసిన రోజులు అది వెయిట్ చేసి నీ డోరు కొట్టి నిన్ను బద్దల కొట్టి లోపలికి వస్తుంది. భయం కోసం మీరు ఎన్నేళ్ళైనా తిరగండి, ఎవరి వైపు కన్నా తిరగండి, ఎలాగైనా తిరగండి, భయంని ఫేస్ చేయందే మీరు దాటలేరు. అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితం యొక్క పర్పస్ ఏంటంటే, నేను ఏ విషయం నన్ను పట్టి లాగేస్తుంది, ముందుకు వెళ్ళనివ్వట్లేదు, దాన్ని నేను తిరిగి చూస్తాను. అండ్ అందరికీ తెలియని పార్ట్ ఏంటంటే, ఒకసారి భయంని చూడగానే అది మాయమైపోతుంది. సేమ్ లైక్ కుక్క. ఒక కుక్క పరిగెడుతూ ఉంటే వెంట పడుతుంది, ఒకసారి తిరిగా అనగానే ఆగిపోతుంది. సేమ్ లాజిక్. నీ భయం నిన్ను వెంట పడుతుంది, నువ్వు దాన్ని అవాయిడ్ చేస్తున్నావు, నీ వెంట పడుతూనే ఉంటుంది. ఆ ఒక్కటి నేను తట్టుకోలేనండి, నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని వస్తారు. చాలా సింపుల్ అండ్ లుక్ ఎట్ ఇట్. నీ లోపల ఏదో తెలియకుండా ఒక లాజిక్ నిన్ను అడ్డుపెట్టి భయపెడిస్తోంది, నీకు తెలియకుండా అడ్డుపడుతోంది. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే, ఈ భయపడ్డ వాళ్ళు ఇంకొన్ని విషయాల్లో నిజంగా భయం ఉన్న వాటికి భయపడరు. ఒక ఆమె కాక్రోచ్కి భయపడుతుంది, పాములకు భయపడదు. ఓకే, సో నీ భయము ఒక ధారణలో ఉంది, ఒక థాట్ ప్రాసెస్లో ఉంది. ఆ థాట్ ప్రాసెస్ నీ బ్రెయిన్ తయారు చేసుకున్నదే, నీ మైండ్ తయారు చేసుకున్నదే. ఇది మీరు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా భయం అనేది థాట్ ప్రాసెస్. అండ్ ఈ థాట్ ప్రాసెస్ నీ మైండే తయారు చేసుకుంది కాబట్టి నువ్వే డిలీట్ చేసుకోవచ్చు ఈజీ. కాకపోతే ఒప్పుకోదు మైండ్. అంత ఈజీ, అమ్మో ఖర్చేస్తే, చంపేస్తే, ఇలా అయిపోతే, అలా జరిగిపోతే, నాకు ఏదైనా అయిపోతే అంటుంది. నేను అంటాను దట్స్ ట్రూ. ఎందుకంటే ఎవరి భయం వాళ్ళకి నిజం. ఏముంది బాస్ ఈజీగా చెప్తావు, నువ్వు అది ఉంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ట్రూ, నేను ఒప్పుకుంటాను. భయం ఉన్నవాళ్ళు నా క్లినిక్లోకి ఇట్లా పట్టుకుని ఇట్లా చూసుకుంటూ వస్తారు. దే జస్ట్ కెనాట్ ఎంటర్ ఆల్సో. ఓకే, నేనేదో స్పిరిచువల్గా చేస్తాను, నేనేదో పెద్ద గురూజీని అన్నట్టు, నేనేదో స్వామీజీని అన్నట్టు, నా దగ్గరకు వస్తే దయ్యాలు రావన్నట్టు వాళ్ళు కూడా వస్తారు. మీ లోపలికి రాలేమండి, ఆ లోపలికి వస్తే అక్కడ దయ్యాలు బయట వెయిట్ చేస్తాయి, మీ దగ్గరకు వస్తే హాయిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ బయటకు వెళ్తే పట్టుకుంటాయండి, ఈ టైప్లో మాట్లాడతారు. అన్ని రకాల భయాలు
దయ్యాలు భయాలు ఎవ్రీథింగ్ కావచ్చు, ఇస్ థాట్ ప్రాసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ మైండ్ క్రియేటింగ్ యువర్ ఓన్ స్టోరీ ఆఫ్ ఫియర్. 2 కారణాల వల్ల ఇది జరుగుతుంది. ఏ భయమైనా తీసుకోండి, 2 కారణాల వల్ల జరుగుతుంది. ఏంటి సార్? ఫస్ట్ ఉన్న గ్రౌండ్, నెక్స్ట్ జంప్ చేసేసాక ఎవరు పట్టుకోలేరేమో అనే ఒక ఆలోచన. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు హెలికాప్టర్లో పైకి వెళ్ళారు, అక్కడి నుంచి జంప్ చేయాలి. ఓకే, మీకు మంచిగా పారాషూట్ ఇచ్చారు, ఆ బ్యాగ్ వేసుకున్నారు, కొంచెం పైకి జంప్ అయ్యాక అది ప్రెస్ చేస్తే పారాషూట్ వస్తుంది. పారాషూట్ ఇంతకు ముందు కొన్ని వేల మంది వేసుకుని దిగారు, చాలా మంది చేశారు, ప్రాబ్లం లేదు. ఎవరో ఒక్కడు యాక్సిడెంట్లో పారాషూట్ ఓపెన్ కాక చనిపోయి ఉంటాడు. ఆ ఆలోచన ఉంది. ఓకే, ఇప్పుడున్న గ్రౌండ్ బాగానే ఉంది కదా, ఇక్కడి నుంచి ఎందుకు జంప్ చేయాలి అని. సో హెలికాప్టర్ పైకి వెళ్ళిపోయింది, కరెక్ట్గా స్టాండ్ దగ్గర నించున్నారు, జంప్ చేయాలి, భయం వేసేస్తుంది. ఎందుకు తెలుసా? ఉన్న గ్రౌండ్ బాగుంది, నేను జంప్ చేశాక పారాషూట్ ఓపెన్ అవుతుందో లేదో, ఇదే భయం చేస్తుంది. భయం ఏంటి? నేను ఆ కుక్కను చూడకపోతే నాకు భయం పోతుంది. ఉన్న గ్రౌండ్ ఓకే, అవాయిడ్ చేస్తే అయిపోతుంది. 2, నిజంగా వెళితే ఆ కుక్క వచ్చి నన్ను కరిచేస్తుందేమో అనే అన్నోన్ థాట్. ఏ భయమైనా కానీ, నేను బయటకు వెళ్తే జనాలందరూ ఇట్లా రూమ్ అంతా కంప్రెస్ చేసినట్టు ఉంటుందండి. ఓకే, ఇప్పుడున్న రూమ్ బాగుంది, నేను బయటకి గ్రౌండ్ అండ్ నేను బయటికి వెళితే అది పారాషూట్ ఓపెన్ అవుతుందో లేదో అన్నట్టుగా, నిజంగా అవన్నీ కరిచేస్తే, నిజంగా అవన్నీ వచ్చేస్తే, వాళ్ళందరూ నన్ను ఇట్లా కంప్రెస్ చేసేస్తే అనే ఒక ఆలోచన. ఓకే సార్, మీరు చెప్పారు అంటే ఆలోచన ఉంది, దాన్ని మీరు ఫేస్ చేస్తే భయం అనేది పోతుంది అని. కానీ ఆ ఫేస్ చేసే మూమెంట్ కూడా ఆ స్టేజ్ వరకు రావాలి అన్న కూడా థాటే ఆపుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఆపాలి సార్? సింపుల్, చాలా సింపుల్. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకుంటే దాటేస్తాం. ఏంటంటే అది ఆపుతోంది నీ ఆలోచనే, అండ్ ఈ ఆలోచనని నువ్వే తయారు చేసుకున్నావు, అండ్ ఈ ఆలోచనతో నువ్వు 10 ఏళ్ళు గడిపేశావు. ఇంకొక్కసారి దాటుదాం, ఒక్కసారి చూద్దాం. అండ్ ఈ ఆలోచన తిరిగి చూస్తే నిజంగా జరిగేదేమీ లేదు అని తెలుసు నీకు, అయినా ఆగుతారు. ఏం జరగదని నాకు తెలుసండి, కానీ ఆగుతాను. దీనికి జస్ట్ మైండ్ చేయాల్సింది, ఏదైతే డేటా వస్తుందో దాన్ని ఆపాలి. నాకు తెలిసిన ఒక అబ్బాయి స్పైడర్స్, కాక్రోచెస్ అంటే భయం. మొత్తం ఇంటర్నెట్ అంతా రీసెర్చ్ చేసి ఈ కాక్రోచ్ పాయిజనస్సా కాదా, ఈ స్పైడర్ పాయిజనస్సా కాదా అని చదువుతూ ఉంటాడు. 24 hours అదే పని, అదే డిస్కషన్, అదే మాటలు. అక్కడ కాక్రోచ్ ఉందా, అక్కడ స్పైడర్ ఉందా, అక్కడ ఇది ఉందా. మనకి చాలా పెద్దగా సిల్లిగా అనిపిస్తాయి, వాళ్ళకి అది రియల్, అది రియల్ వాళ్ళకి. సో ఏ భయం అన్నా కానీ, నా టీచర్ నన్ను తిడతాడేమో అనే భయం వచ్చింది అనుకో, నిజంగా టీచర్ తిట్టినా ఏమవుతుంది? తిట్టాడు, ఏమైపోయాను నేను? ఏమీ కాలే. టీచర్ నన్ను కొట్టాడు, ఏమైపోయాను? ఫెయిల్ చేశాడు, ఏమైపోయాను? ఏం కాదు కదా అని ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతారు. ఎలా ఫేస్ చేయాలి? అండ్ దట్స్ ద వండర్ఫుల్ పార్ట్. నువ్వు పారాషూట్ వేసుకుని జంప్ చేయడం వరకే నీ పని. ఆ జంప్ చేసేది భయం వేస్తుంది కదా, ఆ ఖచ్చితంగా ఉంటుంది ఆ భయం, అందరికి ఉంటుంది. మీరు బయట పెడుతున్నారు ఫియర్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు బయట పెట్టట్లే. ఆ జంప్ చేసి పారాషూట్ ఓపెన్ అయ్యేదాకే స్ట్రగుల్. అవును సార్, ట్రూ. ఓపెన్ అయిపోయాక యూ విల్ ఎంజాయ్ దట్, ఓ భలే ఉంది అని. సేమ్ థింగ్ లైఫ్ లో జరుగుతుంది. ఏ భయం ఉన్నా సరే, ఆ భయము, ఆ జంప్, పారాషూట్ ఓపెన్ అయ్యేంత వరకే నీ బాధ. ఆ కొంచెం బాధని తట్టుకోవడం నీ బ్రెయిన్ నీకు ఫియర్ గా చూపిస్తుంది. దట్ ఈజ్ ఓకే, నేను తట్టుకుంటా అని గనక జంప్ చేయగలిగితే యూ విల్ అన్లాక్ డిఫరెంట్ పొటెన్షియల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ ఫియర్ని ఇలా చూస్తారేమో అని. గ్రౌండ్, దేన్ని పట్టుకుని వేళ్లాడుతున్నామో అదే నీ భయానికి కారణం. ఓకే, అంటే నాకు మా అమ్మ వాళ్ళు ఉంటే హ్యాపీ, కంఫర్టబుల్, భయం లేదు అని వాళ్ళు చేయి పట్టుకుంటారు. స్లోగా వదిలిపెట్టాలి చేయి. నేను నా గ్రౌండ్ని ఫస్ట్ ఐ విల్ డిస్లాడ్జ్ ఇట్. ఐ విల్ నాట్ స్టే ఆన్ దట్. నాకు వాళ్ళు లేకపోయినా నేను బాగానే ఉండగలను, నాకు నా బాయ్ ఫ్రెండ్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందండి, నన్ను వదిలేస్తాడేమో అనే ఒక ఆలోచనతో వస్తారు నా దగ్గర. సో ఎనీ కైండ్ ఆఫ్ భయం, ఎలాంటిదైనా సరే, వంట చేస్తూ బాగాలేకపోతే మా ఆయన తంతాడేమో, తిడతాడేమో, కొడతాడేమో, ఈ టైప్లో ఉంటారు. భయంగా నేనంట లీవ్ దట్. ఆ ఫస్ట్ గ్రౌండ్ని వదిలిపెట్టడం నేర్చుకోవాలి, జంప్ ఇట్. ఓకే, సెకండ్, పారాషూట్ ఓపెన్ అయినట్టు నీకు సహాయము దొరుకుతుంది,
భగవంతుడు ఉట్టిగా వదిలిపెట్టడు. ఖచ్చితంగా దొరుకుతుంది, నువ్వు దిగు. పారాషూట్ ఓపెన్ అయి తీరుతుంది. ఓపెన్ అవ్వపోయావా, నీకు అది భయం అని కన్ఫర్మ్ అయిందా, దానికి మెథడ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కింద పడి దెబ్బలు తగిలితే మందులు ఉన్నాయి, ఓకే, లేదా నెక్స్ట్ లైఫ్ ఉంది. అంతేగాని నువ్వు అక్కడ ఆగిపోయినందువల్ల యు ఆర్ లూజింగ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్. ట్రూ. ఇది వెరీ ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి దీని ముందు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. సో ఫియర్ని ఇలా చూస్తే తొందరగా దాని నుంచి బయట. ట్రూ సార్. థాట్ ప్రాసెస్ చాలా చెప్పొచ్చు యాక్చువల్గా, బట్ ఫియర్ని బేసిక్ ఇలా అర్థం చేసుకోండి. లీవ్ యువర్ గ్రౌండ్, బిలీవ్ సంథింగ్ ఎల్స్ విల్ ఓపెన్ అప్. ఎస్, ఇది ఒక్క చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి, ట్రై చేయండి, భయాన్ని ఫేస్ చేయండి. ఆ భయం ఇందులో ఇన్ని రోజులు నేను ఇక్కడ ఆగానా అన్నది కూడా వాళ్ళ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.